హోషేయ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. బైబిల్లో మరి పితరుడు అని పిలువబడుతున్న అబ్రహాం గారు బైబిల్ అంతటినీ కూడా చరిత్రలోనే మనము చదవగలము. బైబిలు చరిత్రకు దూరంగా రాయబడలేదు. అనగనగా ఒక రాజు ఉన్నాడని కథల రూపంలో బైబిల్ రాయబడలేదు. బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా చరిత్రలో రాయబడిన గ్రంథము, చరిత్రలో రాయబడిన పుస్తకము బైబిల్ గ్రంథం. బైబిల్లో మనకు కనిపించే పితరుడు పేరు అబ్రహాం. అబ్రహాం గారు BC 2000 సంవత్సరంలో ఆయన జీవించాడు. BC 2000 అంటే కాలము వెనక్కి తిరుగుతూ వస్తుంది. ఇప్పుడు మన కాలము ముందుకు వెళుతుంది. వారం క్రిందట 2025లో ఉన్నాము. ఈరోజు 2026లో ఉన్నాము. రేపు 27 వస్తుంది, 28, 29, 30 వస్తుంది. అయితే BC కాలం ఎలా ఉంటుంది అంటే కాలము వెనక్కి వెళ్తూ ఉంటుంది. 2000, 1500, 1000, 500, 0. ఎందుకంటే ప్రపంచం యొక్క సమయాలు, శకాలు క్రీస్తుకి ముందు, క్రీస్తుకి తర్వాత అని లెక్కించబడ్డాయి. అబ్రహాం గారు ఏ కాలంలో నివసించారు అంటే క్రీస్తు పూర్వము 2000 సంవత్సరంలో ఆయన జీవించారు. BC 2000 అని అంటారు. ఆయన BC 2000లో ఆయన జీవిస్తే బిడ్డలు లేనప్పుడు దేవుడు నీ సంతానాన్ని దేశంగా చేస్తానని చెప్పాడు. 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి, ఐగుప్తు దేశము ప్రపంచం పటంలో ఉంది. పిరమిడ్లు అన్నీ ఉన్నాయి. చాలామంది టూరిస్టులు వెళ్తూ వస్తూ ఉంటారు. 500 సంవత్సరాలు కట్ చేస్తే 1500 సంవత్సరానికి వస్తాం మనం. మోషే గారు బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలు, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 పుస్తకాలని మోషే గారు రాశారు. 1440లో ఈయన రాశాడు. అబ్రహాం గారు నివసించిందేమో 2000, మోషే గారు రాసిందేమో 1400లో ఆయన రాశారు. బైబిల్లో మొదటి 5 పుస్తకాల తర్వాత మోషే గారి తర్వాత ఇశ్రాయేలు నడిపించింది ఎవరు అంటే యెహోషువ నడిపించారు. యెహోషువ గ్రంథం ఉంటుంది ద్వితీయోపదేశ కాండం తర్వాత. యెహోషువ కొన్ని సంవత్సరాలు నడిపించిన తర్వాత ఇశ్రాయేలు సంఖ్య పెరుగుకుంటూ వెళ్ళిపోయింది, లక్షల్లోకి వెళ్ళిపోయింది, 40-30 లక్షలకు వెళ్ళిపోయింది. మరి వీళ్ళందరూ ఎవరు అంటే యాకోబు సంతానం. యాకోబుకి 12 మంది పిల్లలు. ఆ సంతానము 40-50 లక్షలకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు అంటే మీ 12 మంది సంతానం మీద న్యాయాధిపతులను పెడతానన్నాడు. 12 మందిని తెలుగు బైబిల్లో ఏమో గోత్రాలు అని రాశారు, ఇంగ్లీష్లో ఏమో ట్రైబ్స్ అని రాశారు. గోత్రం అనగానే మనం అనుకునే గోత్రాలు కాదు. ఇది గోత్రం అనగానే పిల్లలు, దాని అర్థము. ఈ 12 మంది పిల్లలు సంతానం 50 లక్షలు అయితే ఈ 12 మంది గోత్రాల మీద 12 మంది న్యాయాధిపతులని యెహోషువ నియమించాడు. అలానే 12 మంది మీద ఒక న్యాయాధిపతిని పెట్టాడు. మచ్చుక్కి బైబిల్లో సంసోను, బలాఢ్యుడైన సంసోను ఒక న్యాయాధిపతి. అయితే 1440లో ఈ గ్రంథాన్ని రాస్తే మొదటి 5 గ్రంథాలని దాదాపు న్యాయాధిపతుల కాలమే 350 సంవత్సరాలు న్యాయాధిపతుల ఇశ్రాయేల్ దేశం నడిపించారు. మాకు న్యాయాధిపతులు సరిపోరు, మాకు ఎలాగైనా సరే చుట్టుపక్కల దేశాల్లో ఉన్నట్టుగా మాకు కూడా ఒక రాజు కావాలని చెప్పి ఇశ్రాయేలీయులు రాజుని కోరితే దేవుడు సౌలుని ఇచ్చాడు. సౌలు బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు. చాలా ఫెయిల్ అయిపోయాడు. దేవుని మాట వినలా, అంగీకరించలా, తను నచ్చినట్టు చేసుకున్నాడు. సౌలు కోల్పోయిన తర్వాత నెక్స్ట్ దేవుడు యోధా గోత్రానికి చెందిన దావీదుని రాజుగా చేశాడు.
దావీదు సక్సెస్ఫుల్గా 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు కుమారుడైన సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. వీళ్ళు 1000 BCలో వీళ్ళిద్దరూ పరిపాలించారు ఇశ్రాయేలు దేశాన్ని. దావీదు సొలొమోను కాలము ఎలాంటి కాలం అంటే గోల్డెన్ డేస్ అని అంటారు. అంటే బంగారుపు పరిపాలన. యుద్ధాలు నెగ్గుకుంటూ వచ్చారు, ధనము ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇశ్రాయేలు దేశము ఆర్థికంగా చాలా బలపడిపోయింది. ఈ 100 సంవత్సరాలు గోల్డెన్ డేస్ అంటారు. ఇశ్రాయేలు దేశము పటిష్టంగా అయింది, ఇశ్రాయేలు దేశము బలంగా అయిపోయింది. దాదాపు ఈ 100 సంవత్సరాలు గోల్డెన్ సంవత్సరాలు అంటారు. ఎప్పటి నుంచి ఎప్పుడు? 1000 నుండి 900 దాకా. ఎప్పటి నుంచి ఎప్పుడండి? 1000 నుండి 900 దాకా ఈ డేస్ని ఏం డేస్ పిలుస్తాము? గోల్డెన్ డేస్. ఎవరికి? ఇశ్రాయేలులకి. కరెక్ట్గా 900 నుంచి 100 సంవత్సరాలు దాటగానే ఒకటి సీన్ జరిగింది. గోల్డెన్ డేస్ అలా పావర్టీ డేస్ అయిపోయింది. అంటే పేదరిక రోజుల్లోకి వెళ్ళిపోయారు ఒక్క 100 సంవత్సరాల్లోనే. ఎందుకు దీనికి కారణం అంటే దావీదు చనిపోయే టైంలో కుమారుడు సొలొమోని పిలిచి అంటాడు, సొలొమోను, నేను ఏ మార్గంలో అయితే నడిచానో ఆ మార్గంలో నేను నడవాలి. తల్లిదండ్రులుగా మనం కూడా పిల్లలకు అదే చెప్పాలి. నేను ఏ మార్గంలో అయితే నడిచానో అలా చెప్పగలగాలంటే మనం దేవుని మార్గం నడవాలి. దావీదు అలాగే దేవుని మార్గంలో నడిచి సొలొమోను పిలిచి అన్నాడు, నేను ఏ మార్గంలో అయితే నడిచానో నువ్వు కూడా ఆ మార్గంలో నడు అని చెప్తే సొలొమోను నడవలా. సొలొమోనుకి దేవుడు ధనాన్ని ఇచ్చాడు, పేరు ప్రఖ్యాతలను ఇచ్చాడు. సొలొమోను ఎంత గొప్పవాడయ్యాడంటే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా సొలొమోనుకి నమస్కారం చేసినాయి. కానీ సొలొమోను ఒక తప్పిదం చేశాడు. ఏ తప్పిదం చేశాడంటే పక్క దేశాల యొక్క మెప్పును కోరడానికి, వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ కోరడానికి ఆ దేశపు యొక్క రాణులను ఈయన పెళ్లి చేసుకున్నాడు. అంటే రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. దావీదు చెప్పిన మాట సొలొమోను వినలా. అయితే గమనించండి, దేవుడు సొలొమోను తెలుసుకున్నాడు చివరిలో. అందుకనే ప్రసంగి రాశాడు. ఏం రాశాడు? సామెతలు రాశాడు, యవ్వనంలో రాశాడు. మళ్ళా అంత జ్ఞానం చూడండి. యవ్వనంలో ఏం రాశాడు? సామెతలు రాశాడు. మీలో సామెతల గ్రంథం చదివిన వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. యవ్వనంలో సామెతలు రాశాడా? వయసు వచ్చిన తర్వాత పరమగీతాలు రాశాడా? వయసు చివరికి వచ్చేసరికి ప్రసంగి రాశాడా? ప్రసంగిలో చివరి వచ్చినవి ఏంటంటే, ఇంత డబ్బు ఇంత ధనము నాకు ఉన్నప్పటికీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోడి విధి అని చనిపోయాడు. ఆయన కాలం అయిపోయింది. అయితే సొలొమోను తర్వాత వచ్చిన మిగతా రాజులు ఎవ్వరు కూడా దేవుని అధికారం కింద ఉండడానికి ఇష్టపడకుండా వారు ఏం చేశారు అంటే నచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయి ఏకంగా ఉన్న రాజ్యాన్ని కట్ చేసి విభజించి 2 ముక్కలు చేశారు. ఒకటేమో దక్షిణం, ఇంకొకటేమో ఉత్తరం. ఇశ్రాయేలు దేశాన్ని 2 ముక్కలుగా విభజించేశారు. ఇది దేవుని హృదయానికి ఎంత బాధను తీసుకొచ్చింది. ఎందుకు బాధను తీసుకొచ్చిందంటే వాళ్ళు ఎలా ప్రవర్తించారంటే, దేవా నువ్వు మాకు అవసరంలా. ఎందుకంటే 100 సంవత్సరాలు బోల్డ్ అంత సమృద్ధి వచ్చేసింది. డబ్బు ఏం చేస్తుందంటే దేవుని మర్చిపోయేలాగా చేస్తుంది. అందుకనే దావీదుకి ఎంత డబ్బు వచ్చినా అంటాడు, దేవా ఎక్కువ ఇస్తే నిన్ను మర్చిపోతానేమో, తక్కువ ఇస్తే ఎక్కడైనా దోచుకుంటానేమో, నాకు ఎంత కావాలో అంతే దయచేయని చెప్పి దావీదు గొప్ప ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అంటాడు, నా ధనము చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేయుటయే నా ధనము అన్నాడు. కానీ సొలొమోను అలా లేడు. సొలొమోను ధనాన్ని కోరుకున్నాడు సౌలులాగా. అందుకనే చివరికి ప్రసంగి రాయాల్సి వచ్చింది. అయితే గమనించండి, ఈ రాజ్యము ఈ చెడ్డ రాజుల వల్ల ఏమైందంటే 2 ముక్కలుగా అయిపోయింది. నార్త్ సౌత్. ఎలా డివైడ్ అయిపోయిందంటే సౌత్లో ఉన్నవారు, యెరూషలేము సౌత్లో ఉంది. యెరూషలేము ఎక్కడ ఉంది? దక్షిణంలో ఉంది. ఈ 12 మంది పిల్లలు కదా ఇశ్రాయేలీలు, 11 మంది ఏమో నార్త్కి వెళ్ళిపోయారు, ఉత్తరానికి వెళ్ళిపోయారు. యోధా గోత్రం మాత్రం సౌత్లో ఉండిపోయారు. గమనించండి, ఎక్కడ ఉండిపోయారు? సౌత్లో ఉండిపోయారు. అయితే దేవుడు వారికి వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆమోసును పంపించాడు. 100 సంవత్సరాల తర్వాత ఎవరిని పంపించాడు? ఆమోసును పంపించాడు. ఆమోసుని ఎవరికి పంపించాడు? ఉత్తరంలో ఉన్న ఇశ్రాయేలుల దగ్గరికి పంపించాడు. ఇశ్రాయేలులు ఏం చేస్తారో తెలుసా? బయలుదేవతలని గుడులు ఉత్తర యెరూషలేములో కట్టి నిర్మించారు. ఉత్తర యెరూషలేములో బయలుదేవతకి పూజలు చేయడం మొదలుపెట్టారు. దేవుడు దాన్ని తట్టుకోలేకపోయాడు. మీలో ఎవరైనా సరే నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఏముంటాయి?
నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు కనుక చదివితే దేవుడు మోషేని సీనాయి పర్వతం మీద పిలిచాడు. సౌదీ అరేబియాలో ఉంటాయి సీనాయి పర్వతాలు, చాలా పొడుగ్గా ఉంటాయి. సీనాయి పర్వతము సౌదీ అరేబియాలో ఉంటాయి. ఈ రోజుకి లక్షల మంది టూరిస్టులు వెళ్ళి సీనాయి పర్వతం చూసి వస్తారు. దేవుడు మోషేని సీనాయి పర్వతంకి పిలిచి అంటాడు, ఓయ్ మోషే ఇలా రా, ఈ ఐగుప్తులో నుంచి ఎవరూ మిమ్మల్ని బయటికి తీసుకురాలేరు. ఈ ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగా ఎర్ర సముద్రాన్ని ఆరిన నేల మీద నడిపించింది నేనే. ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని మన్నాతో పోషించింది నేనే. గుర్తుపెట్టుకో, ఎప్పటికీ మర్చిపోవద్దు, అది నేనే నేనే నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశము, భూమి మీద, భూమి కింద నేల ఎందే కానీ ఎక్కడ కూడా ఇంకో రూపం కానీ నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు. ఎందుకంటే నేను తీసుకొచ్చాను. నేను తప్ప నీకు ఎవ్వరూ ఉండకూడదు. నేను ఒప్పుకోను, సహించలేను. అంత మాత్రమే కాదు, నా మహిమను నేను ఎవ్వరికి ఇవ్వను. నేను రోషం కలిగిన వాడును. నువ్వు కనుక అలా చేస్తే నేను ఊరుకోను, నేను శిక్షిస్తాను అని చెప్పాడు దేవుడు వాళ్ళకి. అని చెబితే ఈ ఇశ్రాయేలుడికి దేవుడు అంతగా దీవించి అభివృద్ధిపరిచి ఒక దేశంగా ఏర్పాటు చేసి ఒక వ్యక్తితో మొదలైంది అబ్రహాముతో మొదలైన వేళని, అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు ఘనంగా నెరవేర్చి ఒక గొప్ప దేశంగా చేస్తే చివరికి వాళ్ళు ఏం చేశారు అంటే, మేమే ముఖ్యం. మనిషికి పెద్ద శత్రు, పెద్ద విగ్రహం, గుడుల మీద, గోపురాల మీద, కొండల మీద, లేకపోతే అక్కడ ఇక్కడ షిరిడిలో, తిరుపతిలో, పూరిలో ఉన్న ఆ యొక్క విగ్రహాలు కావు. అసలైన విగ్రహం మనిషే పెద్ద విగ్రహం. ఎందుకంటే మనిషే వాటిని అన్నిటిని చేశాడు. మనిషిలో ఒక అహము, నేను అనేదే మనిషిలో ఉన్న పెద్ద విగ్రహం. అయితే గమనించండి, ఇశ్రాయేలు ఏం చేశారంటే, మేమే పరిపాలించుకుంటాము, మాకు దేవుడు అవసరం లేదు అన్నట్టుగా బయలుదేవతను తీసుకొచ్చి ఉత్తర యెరూషలేములో గుడులు కట్టి పూజించి సాగిలు పడటం మొదలుపెట్టారు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడండి. ఆ మాట ఎంత బాధను తీసుకొస్తుందంటే, గమనించండి, దేవుడు ఆయన భాషలో ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? నేను ఇందాక చెప్పానే నిర్గమకాండంలో, నేను రోషం కలిగిన దేవుడును, నా ఘనతని ఎవరికి ఇవ్వను, నేనే అసలు ఇంకోళ్ళు ఉన్నట్టు కూడా నాకు తెలీదు, అంత రోషంగా మాట్లాడిన దేవుడు ఈ ప్రజలు ఏం చేశారంటే, ఆ బయలుదేవతని వచ్చి పూజలు నమస్కారాలు అవన్నీ ఒట్టు కదా, వాటికి నమస్కారాలు పూజలు చేస్తూ ఉంటే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట అంటాడు, నీకు వర్షాలు పంట కావాలి కదా, వెళ్ళు నీ దేవతకి పూజ చేసుకుని వెళ్ళాక నేనేం చేయను ఇంకా అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంకి దానికి ముందు ఇంకో సీన్ జరుగుతుంది. దేవుడు ఆమోసుని పంపిస్తాడు. ఎక్కడికి? ఉత్తర యెరూషలేముకి. ఆమోసుని పంపించి మరి దాదాపు 27 సంవత్సరాలు ఆమోసు దాదాపుగా బతిమాలుతూనే ఉంటాడు. ఆమోసు మాట వారు వినలా. ఆమోసు 877లో మాట్లాడాడు ఈ మాటలు. 872లో మాట్లాడితే ఆమోసు మాట వినలా. 27 సంవత్సరాలు వారెవరు వినలేదు ఆమోసు మాట. ఇశ్రాయేలీయులు వినపోయేసరికి 852లో ఇంకొక వ్యక్తిని పంపించాడు. ఆ పంపించిన వ్యక్తి పేరే హోషియా. ఓకేనండి, ఆ పంపించిన వ్యక్తి పేరే హోషియా. ఈ హోషియాను దేవుడు పంపించి ఏం మెసేజ్ ఇస్తున్నాడో మనకి చాలా షాకింగ్ అవుతుంది. దయచేసి గమనించండి. ఈ హోషియాను పంపించినప్పుడు దేవుడు ఆయనకి ఇశ్రాయేలుకి ఉన్న సంబంధాన్ని వివరిస్తాడు. మీకు మీ బాస్కు ఉన్న సంబంధం ఏంటి? ఆఫీస్లో మీరు ఈ పని చేయాలా, ఆయన జీతం ఇస్తాడు, అంతే. మీకు స్కూల్లో టీచర్కి స్టూడెంట్కి ఏంటి రిలేషన్ ఏంటి? నువ్వు విద్య చెప్పాలి, నేర్చుకోవాలి, మేనేజ్మెంట్కి ఫీజు కడతా. అలా మనం ఉన్న ప్రతి చోట రిలేషన్ ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. పనిచేసే చోట ఫ్రెండ్షిప్లో నువ్వు ఫ్రెండ్, నేను ఫ్రెండ్షిప్స్. దేనికైనా సరే ఒక రకమైన రిలేషన్ ఉంటుంది. ఆఫీసులో కానీ, స్కూల్లో కానీ, ఇంట్లో కానీ ఫ్రెండ్స్ మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు దేవునికి మనకున్న రిలేషన్ ఏంటి? దేవుడు నేను బాసు, నువ్వు చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అన్న రిలేషన్కి ఇక్కడ మనకు కనపట్లేదు. బైబిల్ గ్రంథాన్ని ఎలాగ దేవుడు ఇచ్చాడు అంటే, ఒక వివాహకరమైన సంబంధంతో పెట్టాడు. సంఘాన్ని ఏమో పెండ్లి కుమార్తెని పిలిచాడు. యేసు ప్రభు వారేమో పెండ్లి కుమారుడిగా ఆయన ఉన్నాడు. విచిత్రం ఈ రిలేషన్. దేవునికి మనకున్న రిలేషన్ చూడండి. అసలు దేవునికి మనకున్న రిలేషన్ ఎటువంటిది అంటే, పెండ్లి కుమారుడు లాంటి రిలేషన్ ఇచ్చాడు. చాలా స్ట్రాంగ్ రిలేషన్ అది. ఏమండి, వెరీ స్ట్రాంగ్ రిలేషన్ ఇది, ఏకపరిచే రిలేషన్ ఇది. బైబిల్ గ్రంథము వివాహంతో మొదలయ్యి, ఆదాము వివాహంతో మొదలయ్యి, సంఘము క్రీస్తు వివాహంతో బైబిల్ ముగిస్తుంది.
సో పెళ్లి వర్తమానాలు ఏమంటారు అంటే, ఇగో వివాహంతోనే బైబిల్ మొదలవుతుంది, వివాహంతోనే బైబిల్ ఎండ్ అవుతుందని పెళ్లి వర్తమానాలతో చెప్తూ ఉంటారు. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, మై రిలేషన్షిప్ విత్ గాడ్. నాకు దేవునికి ఉన్న సంబంధం ఎటువంటిది, ఎలాంటి సంబంధము అని చూస్తే ఫ్రెండ్షిప్ కాదు, వాండర్షిప్ కాదు, అది ఎలాంటి రిలేషన్షిప్ అంటే ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకేనండి. సో హోషేయను దేవుడు పంపించాడు. ఎవరు పంపించాడు? సో ఇప్పుడు మీకు సీన్ అంతా నేను వివరించాను, బ్యాక్గ్రౌండ్ సీన్ అంతా, అసలు ఏం జరుగుతుంది, ఏ టైంలో ఎలాంటి పరిస్థితి అన్నింటిని కూడా స్పష్టంగా మీకు వివరించాను. దీపాటికే చాలా స్టోరీ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు దేవుడు హోషేయను పంపించాడు. ఫస్ట్ ఎవరిని పంపించాడు? ఆమోసును పంపించాడు. ఆమోసు చాలా బ్రతిమాలాడు, చాలా చెప్పాడు. ఏమని బ్రతిమాలాడు, ఏమని చెప్పాడు అంటే, మీ ల్యాండ్లో ఫస్ట్ మీరు విభజించబడకూడదు, మీరు కలిసి ఉండాలి, దేవుడు మీకు రాజుగా ఉండాలి. కానీ మీరేం చేశారు, రాజుని పెట్టుకొని విభజించేసుకున్నారు, 2 ముక్కలుగా చేసుకున్నారు. ఉత్తర ఇశ్రాయేలు, దక్షిణ ఇశ్రాయేలుగా మీరు విభజించేసుకున్నారు. మీరు విభజించేసుకున్న తర్వాత రెండోది, దక్షిణంలో ఉన్న ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి యోదాని, యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టేసి వారు ఇప్పుడు ఏం చేశారంటే బయలుదేవతని వారు పూజించడం మొదలు పెట్టారు. బయలుదేవతలు ఫిలిస్తీన్ల దేవుడు. దేనికంటే బయలుదేవుడు పంట పండడానికి దేవుడు అనమాట. దేవుడు ఒక సందర్భంలో 3.5 సంవత్సరాల కరువును తీసుకొస్తాడు. ఎన్ని సంవత్సరాలు? ఎందుకు కరువును తీసుకొచ్చారో తెలుసా? వారందరూ ఎవరు పూజించడం మొదలు పెట్టారంటే బయలుదేవతను పూజించడం మొదలు పెట్టారు. వారు బయలుదేవతని పూజిస్తుంది దేనికోసం? పంట పడడానికి. దేవుడు అన్నాడు ప్రవక్తను పంపించి, రాజుకు చెప్పు, ఆహాబుకి, ఓ ఏలియా, 3.5 సంవత్సరాలు వారికి వర్షం ఉండదని చెప్పు. అలాగే వర్షం పడలేదు. ప్రజలు కరువులో కొట్టుకులాడి ఒకళ్ళు చంపేసుకొని తినేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే వర్షం పడలా. ఎందుకంటే వారు ఎవరు పూజించడం మొదలుపెట్టారు? బయలుదేవతను పూజించడం మొదలుపెట్టారు. అది కొంచెం ముందు స్టోరీ, ఇది స్టార్టింగ్. ఇది స్టార్టింగ్లో దేవుడు అంటాడు హోషేయతో మాట్లాడుతూ, ఏ సంబంధం ఇది? దేవుడికి మనకున్న సంబంధం సింపుల్గా చెప్పాలంటే భార్య భర్తలకు ఉన్న సంబంధం ఇచ్చాడు దేవుడు ఇక్కడ. సింపుల్గా చెప్పాలంటే భార్య భర్తలకు ఉన్న సంబంధం దేవుడు ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు మీకును మీరు పనిచేసే చోట సంబంధం ఏంటి? భార్య భర్తల సంబంధం ఉంటుందా? డీల్. నేను ఉద్యోగం చేస్తా, నాకు జీతం ఇయ్యి, అంతేనా? ఇంకేమైనా ఉంటుందా? ఫ్రెండ్షిప్ మధ్య ఏముంటుంది? అరే మరిద్దరు ఫ్రెండ్స్. కానీ దేవుడికి మనకున్న సంబంధం దేవుడికి ఎలా పోల్చాడు తెలుసా? లిటరల్గా బైబిల్ అంతా రీసౌండ్ ఇచ్చే రిలేషన్ ఏంటంటే భార్య భర్తల మధ్య ఉండే సంబంధం. చూసారండి? అంత సంబంధాన్ని ఇచ్చాడు. ఓకేనండి. సో ఇప్పుడు హోషేయతో దేవుడు ఏం మాట్లాడతాడు ఊహించండి ఒకసారి. వీళ్ళు ఎవరు పూజించడం మొదలుపెట్టారు? బలిదేవతలను పూజించడం మొదలుపెట్టారు. వీళ్ళని ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చింది ఎవరు? ఇప్పటిదాకా నడిపించింది ఎవరు? నేనే అని అనుకుంటూ వచ్చిన ఈ దేవుడు ఇప్పుడు ఈ ఇశ్రాయేలుని వెంటనే బలిదేవతను పూజించడం మొదలు పెట్టగానే ఆయనకు వచ్చిన బాధ ఎంత అంత కాదు. అప్పుడు ప్రవక్తను హోషేయను పిలుస్తాడు. మొదటి వచనం చదువుదాం. 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను ఈ 4 యూదుల రాజుల దినములలోనూ ఏమండి యెహోషువ కుమారుడైన యెరోబాము, మొదటి 4 రాజులేమో ఒక గోత్రమైన యోధా ప్రాంతాన్ని పరిపాలిస్తుంటే యెరోబాము ఎక్కడ పరిపాలిస్తున్నాడు? ఉత్తర యెరూషలేమును పరిపాలిస్తున్న కాలంలో ఆ దినములలో బెయేరి కుమారుడైన, బెయేరి అంటే వాటర్ అని అర్థం, నూతులోంచి తీయబడిన వాటర్ అని అర్థం. కుమారుడైన యెషయి అంటే రక్షణ అర్థం. యెషయికు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఓకేనండి. ఎవరి పరిపాలనలో ఈ వాక్కు వచ్చింది? యెరోబాము పరిపాలనలో ఈ వాక్కు వచ్చింది. ఇప్పుడు ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, దేవునికి మనకున్న సంబంధం ఎటువంటిది? సింపుల్ చెప్పండి, భార్య భర్త, వైఫ్ అండ్ హస్బెండ్. దేవుడు అలా పోలుస్తున్నాడు. అలా చాలాసార్లు చెప్పాడు కదా, నేను నీకు భర్తనై ఉందని. ఏమండి? నేను నీకు భర్తనై ఉందని చాలాసార్లు చెప్పాడు కదా. చూడండి, అందుకని బైబిల్ చెప్తుంది, నేను నిన్ను కొన్నాను, నువ్వు నా సొత్తు, మీరు నా వారు అని బైబిల్ గంటపదంగా రీసౌండ్ చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రజలు ఆయన అంతగా ప్రేమిస్తుంటే వీళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు?
వారు బయటికి వెళ్ళిపోయి బయలుదేవతను ప్రేమించడం మొదలు పెడితే ఇప్పుడు హోషియాని పంపించి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఏ మెసేజ్ ఇస్తున్నాడు తెలుసా? హోషియాని పిలిచి అంటాడు, హోషియా, నీవు వెళ్ళి వేశ్య గృహాలకి వెళ్ళి ఒకను వేశ్యని పెళ్లి చేసుకొని తెచ్చుకో అంటాడు. ప్రవక్త ఎవరండి? ప్రవక్త ఏం చెప్తాడు? ఎక్కడికి వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకోమంటాడు? ఒక వేశ్యని పెళ్లి చేసుకొని తెచ్చుకోమంటాడు. దేవుడు చెప్పగానే వెంటనే హోషియా వెళ్తాడు. వెంటనే హోషియా వెళ్ళగానే హోషియాకి 3 పిల్లలు పుడతారు. ఫస్ట్ కొడుకు పడతాడు, 2 కుమార్తె పడుతుంది, 3 ఇంకొక కుమారుడు పడతాడు. మీరు సంబంధాలు వెతికేటప్పుడు ఎవరైనా వేశ్య గృహానికి వెళ్ళి తెచ్చుకుంటారా? ఎక్కడైనా ప్రపంచంలో జరుగుద్దా? అలా ప్రపంచంలో దేవుడు అని గ్రంథంలో హోషియాని పిలిచి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఒక్క వేశ్యను తీసుకుని పెళ్లి చేసుకోని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ప్రవక్తను, నేను యూదుల్లో నీతిమంతుడు, నేను అలాంటిది నేను వెళ్ళి ఒక వేశ్యను వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఎలా చేసుకోవాలి నేను? అది ఎలా చెప్తున్నా? అసలు నేను ఎలా చేసుకుంటాను? నో, వెళ్ళి చెయ్యి. వెళ్ళి తెచ్చుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 3 బిడ్డలు పడితే బిడ్డ పుట్టిన ప్రతిసారి హోషియా కూర్చొని డౌట్ ఏంటంటే, ఇది నా బిడ్డేనా? ఇది నా బిడ్డేనా? ఇది నా బిడ్డేనా? 2వ వచనం చూడండి. మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచార చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొను అని ఆయన హోషియాకి ఆజ్ఞ ఇచ్చెను. 3వ వచనం, కాబట్టి అతడు పోయి దెబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అతని కుమారుని కనగా. చూసారండి, మీరు చదువుకుండా పోతే హోషియాకున్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే, పిల్లలు ఈ ముగ్గురు సంతానము, ఇది నా సంతానమేనా? మొదటి పిల్లలు పడతాడు, ఇజ్రాయేల్ అని పేరు పెడతారు. 2వ కుమార్తె పుడుతుంది, లోరోహోము అని పేరు పెడతా కుమార్తెకు. కుమార్తె పుట్టిన తర్వాత స్టోరీలో ఇంకోటి ఏం జరుగుతుందో తెలుసా? మార్పు. ఈమె ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మళ్ళీ అక్కడ వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఈ గోమెరు హోషియా తెచ్చుకునే స్త్రీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మరలా అడిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఈయన దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు పని చేయి, ఆమెను మరలా నువ్వు నీ దగ్గర తెచ్చుకోవాలంటే నువ్వు బోలంత వెల చెల్లించాలి. ఆమె ఇంట్లో బంధించారు, బోలంత వెల చెల్లిస్తేనే కొనాలి. అప్పుడు ఆమె నువ్వు నీ భార్య నువ్వేం చేసుకోవాలి? ఇప్పుడు 3వ అధ్యాయము 2వ వచనం, కాగా నేను 15 తులముల వెండియు 5 తూముల యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షం నిలిచి ఉండు, ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయు నువ్వు ఉండే, ఇంకెప్పుడు వెళ్ళకే, నువ్వు నాతోనే ఉండే, ఇంకెక్కడికి వెళ్ళకే ప్లీజ్, నేను కొనుక్కున్నాను కదా ఇప్పుడు నేను, నువ్వు నాతోనే ఉండు, ఇంకెప్పుడు వెళ్ళకే, ఎవరి దగ్గరికి వెళ్ళకే అని చెప్పిన తర్వాత మరలా ఇంకో కుమారుడికి అంటది. అప్పుడు కూడా ఏం డౌటే. దేవుడి సందర్భాన్ని వాడుకొని ఇశ్రాయేలీలు గోమెరు ఎలాగైతే హోషియాతో వ్యవహరించిందో, నా ప్రజలైన, నా సొత్తైన ప్రజలు ఇశ్రాయేలీలు నా ఎడల అలా వ్యవహరించారు. ఇప్పుడు నేను వాళ్ళతో ఎలా వ్యవహరించను? నేను ఎలా వ్యవహరించాలంటే, ఇప్పుడు నీకు చెప్తున్నాను కదా హోషియా నీకు ఇప్పుడు చెప్తున్నాను కదా, మరలా వెళ్ళి కొనుక్కు తెచ్చుకో, మరలా ఆమెను ఏలుకో అని ఎలాగైతే చెప్తున్నానో నీకు, నా ప్రజలైన ఇశ్రాయేలీలు, ఇప్పుడు ఆయన సంఘము
నువ్వు దేవుని విడిచిపెట్టి పాపంలో జీవిస్తుంటే గోమేరు వంటి జీవితం అది, గుర్తుపెట్టుకోండి. అది గోమేరు వంటి జీవితం. నిన్ను దేవుడు మరలా తెచ్చుకొని పెండ్లాడి ఆయన నిన్ను బల్లలో పాల్గొనే ప్రతిసారి, మన క్షమాపణ పొందే ప్రతిసారి దేవుని దృష్టిలో ఇదే ఉంటుంది. ఆయన మరలా నిన్ను తెచ్చుకొని ఆయన బిడ్డగా ఏలుకుంటాను నేను. ఇంత ఆలోచించు మనం ఎప్పుడు కూడాను. దేవుని సన్నిధే కదా, ఏముందిలే, దేవరు క్షమించట అయిపోయిందిలే, నా జీవితం యథా మావులే. కానీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందైతే ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. కానీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందైతే ఇది కాదు, బ్యాక్గ్రౌండ్లో వేరే జరుగుతుంది. ఇశ్రాయేలు ఈ జీవితాన్ని జీవించేటప్పుడు దేవుడు ఎలా బాధపడుతున్నాడో వాళ్ళకి ఏమైనా అర్థమైంది? అసలు వాళ్ళకి ఏమైనా తెలిసిందా? వాళ్ళకైనా గ్రహింపులోకి వచ్చిందా? అసలు వాళ్ళకి కనీసం ఇంచు కూడా అర్థం కాల. దేవుడు 14 అధ్యాయాల్లో ఏం చూస్తామో తెలుసా? హోషేయలో 14 అధ్యాయాలు ఉన్నాయి. 4 నుంచి 9 అధ్యాయాలు ఏం చూస్తామంటే, నువ్వు నన్ను ఎలా మోసం చేసావు, నువ్వు నన్ను ఎలా మోసం చేసావు, నువ్వు నన్ను ఎలా మోసం చేసావు, ఇదే దేవుడు చెప్తాడు. 10 నుంచి 14 అధ్యాయాలు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు నన్ను తెచ్చుకున్నాక కూడా ఎలా మోసం చేసావు, మళ్ళీ వెళ్ళిపోయి అని అంటాడు. ఎన్నిసార్లు తెచ్చుకున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు నువ్వు. జనరల్గా లోకంలో ఈ విషయం కనుక ఎవరైనా తెలిస్తే ఏమంటారంటే, రే ఎవడన్నా దాన్ని తెచ్చుకుని ఎలుకుంటాడు, అసలు కాగితాలు ఇచ్చే, అసలు ఇంకోసారి ఎవడ మొక్కం చూడటం. దేవుడు మా ఆయనకి మనకున్న సంబంధం ఏంటంటే భార్యాభర్తలు వంటి సంబంధంగా మనకిచ్చి మనల్ని ఎన్నుకొని కొనుక్కొని ఆయన సొత్తుగా మనల్ని చేసుకుని ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకుని ప్రాణం పెట్టేందుకు ప్రేమించి. చదువుతారా? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, స్త్రీలారా ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనివ్వలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. ఇందాక చెప్పానే, హోషేయ వాళ్ళ నాన్నగారి పేరేంటి? బెయేరి. బెయేరి అంటే అర్థం ఏంటి? వాటర్. బెయేరి అంటే అర్థం ఏంటి? వాటర్. ఎందుకు? కడుక్కోవడానికి, క్లీన్ చేయటానికి. పాత నిబంధనలో హిస్సాప్ అనే తోటకూర లాంటి మొక్క ఉంటుంది, హిస్సాపు. నేలలో ముంచి ప్రవక్తలు నువ్వు శుద్ధయ్యావు అని చెప్పడానికి నీ ఒంటి మీద కొడతారు. అందుకనే దావీదు 51 కీర్తనలో హిస్సాపుతో నన్ను పవిత్రపరచుము అని అంటాడు. అటువలే 27 వచనం, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకము మడత ఏది లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూసారండి ఎవరితో పోల్చాడు సంఘాన్ని? భార్యతో, భార్యలాగే పిలిచాడు. రేపొద్దున పరలోక రాజ్యంలో 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల విందు అంటాం. ఏ విందు అది? మ్యారేజ్ విందు, వివాహం విందు. బైబిల్ వివాహంతో ప్రారంభమై వివాహంతో ఎండ్ అవుతుంది. మన పెండ్లి కుమారుడు యేసుక్రీస్తుతో వారితో పాటు నివాసం చేయబోతున్నాం. అందుకని ఆయన సింహాసనాన్ని కూడా మనకి ఇవ్వబోతున్నాడు. అలాంటి భర్త ఈరోజు ఆనాడు ఇశ్రాయేలును చూచి ఈనాడు సంఘం అనే మిమ్మల్తో వ్యక్తిగతంగా మిమ్మల్తో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు గోమేరు వలె లోకం వైపు తిరిగి ఉన్నారు. లోక ఆశలు, లోక కోరికలు, జీవబుడమము, నేత్రాశ, లోకం ఎంజాయ్ చేయాలి, లోకంలో ఉండాలి, లోకంలో తిరగాలి. దేవుడితో లేకుండా లోకంతో ఉంటూ దేవుడు పడే బాధ ఏంటో హోషేయ వివరిస్తున్నాడు. దేవుడు ఎట్లా ఫీల్ అవుతున్నాడో తెలుసండి? ఇదిగో ఈ రీతిగా ఫీల్ అవుతున్నాడు. నేను చదువుతాను, బాగా ఆలకించండి. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించున్నారు అని చెప్తున్నాడు. ఆత్మీయంగా దేవుడు ఏ రీతిగా అయితే
హృదయంలో చేర్చబడుతున్నాడు. ఇంకో మాటలో చెప్ప, ఎందుకంటే హోషేయ గ్రంథం అంతా కూడా 14 అధ్యాయాల్లో ఏం చూస్తాము అంటే ఒకే అంశాన్ని చూస్తాము. ఓ ఇశ్రాయేలు, నువ్వు నన్ను ఏది రీతిగా మోసం చేశావు, నువ్వు నన్ను విడిచిపెట్టి. ఎందుకంటే దేవుడు అండి నిర్గమకాండంలో ఆయన మాటలు ఎలాగున్నాయో నేను మీకు చదివి వినిపిస్తాను, నన్ను ఆలకించండి. నీ దేవుడైన యెహోవాను నేనే. పెళ్లి ప్రమాణంలో ఎలా చేస్తారు అంటే చెయ్య కలిపి పెళ్లి చేసుకోబోయే ఆ స్త్రీ, పెళ్లి చేసుకోబోయే ఈ యొక్క పురుషుడు ఇద్దరు కూడా చేతిలో చేయి వేసి పాస్టర్ గారు ఏమైనా ప్రమాణాలు చేయిస్తారంటే, జీవితకాలం అంతయు ఈమెతోనే నువ్వు కాపురం చేయదువా అని అడిగితే ఈ పెళ్లి చేసుకోబోయే వరుడు ఏం చెప్తాడు అంటే, ఎస్, మరణం వచ్చేంత వరకు ఈమెతోనే కాపురం చేయదును. ఈమె ఏమని చెప్తుందంటే పెళ్లి కుమార్తె, అవును ఇతనితోనే కాపురం చేయదును అని ఇద్దరు దాదాపు 6 ప్రమాణాలు చేయాలి. ఎన్ని ప్రమాణాలు? 6 ప్రమాణాలు చేస్తారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనతో ప్రమాణం చేస్తున్నాడు, నీ దేవుడిని యెహోవాను నేనే, నీకు భర్తను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించింది నేను తప్ప వేరొక దేవుడు నీకు. చాలా సింపుల్. ఏమండి, నేను ప్రభువుని తప్ప ఎవరిని ఆరాధించను, నేను మందిరానికే వెళ్తాను. చాలా సింపుల్ ఆ మాట చెప్పడం. బాగా ఆలకించండి. ప్రభు చెప్పిన మాట ఇది. నాకంటే ఎక్కువగా భార్యనైనను, బిడ్డలనైనను, వ్యాపారాన్నైనను, ఆస్తినైనను, మరి దేన్ని ప్రేమించినా నా రాజ్యానికి మీరు పాత్రులు కారు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే మొదటి ప్రేమ, చివరి ప్రేమ నీ జీవితంలో ఆయనే అయి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఎవరై ఉండాలి? ఆయన గంటాబద్ధంగా చెప్తున్న మాట చూడండి. నీ దేవుడు యెహోవాను నేను అంటలేదు. అసలు నేను తప్ప నీ జీవితంలో ఎవరు ఉండకూడదని చెప్తున్నాడు. నేను పోషించేది, నీకు ఆయుష్నిచ్చేది, నువ్వు పని చేసుకునే శక్తినిచ్చేది, అసలు నీ కడుపులో ప్రేగులు అరగదీస్తున్నాయి అంటే తిన్న ఆహారాన్ని కూడా జరిగించేది నేనే. నువ్వు చెప్పులేసుకోవాలని శక్తిని ఇవ్వాల్సింది నేనే. నువ్వు ఇక్కడ నిటారుగా కూర్చోవాలన్న శక్తిని ఇవ్వాల్సింది నేనే. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలన్న శక్తిని ఇవ్వాల్సింది నేనే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ యెహోవా నోట నుంచి వచ్చే ప్రతి సెలవును బట్టి మనిషి బతుకుతాడు. సూర్యుడు ఉదయం రావాలంటే దేవుడు సెలవివ్వాలి, సూర్యుడు సాయంత్రం వెళ్ళిపోవాలంటే దేవుడు సెలవివ్వాలి, భూమి తిరగాలంటే దేవుడు సెలవివ్వాలి, గుండె 72 సార్లు కొట్టుకోవాలి అంటే దేవుడు సెలవివ్వాలి. ఆటోమేటిక్గా ఏది జరగదు. గమనించండి, భూమి మీద ఆటోమేటిక్గా జరిగే ఏమీ లేవు. బ్యాటరీస్ ఏమి లేవు భూమిలో భూమి మీద ఏవి ఆటోమేటిక్గా జరగవు. ఆయనే నడిపించాలి. కాలాలైనా, తారీఖులైనా, మనిషిని ఆయుష్ అయినా, ఏదైనా సరే ఏవి ఆటోమేటిక్గా జరగవు. భూమి ఆటోమేటిక్గా తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగట్లా, దేవుడు నడిపిస్తాను తిరుగుతూ ఉన్నాయి తప్ప వాటిలో తిరిగే శక్తి వాటిలో లేదు. మనము సజీవంగా ఉండే శక్తి మనలోనూ లేదు. దేవుడే మన సజీవులుగా చేస్తున్నాడు. దయచేసి గమనించండి. దేవుడు మనకి ఉన్న సంబంధం ఏంటో చెప్తారు ఒకసారి. ఏంటో సంబంధం? ఏ సంబంధంతో పిలిచాడు మనల్ని? బైబిల్ దేంతో మొదలవుతుంది? ఆదమ్మ వివాహంతో మొదలైతే బైబిల్ దేంతో అంటే అవుతుందంటే సంఘం దేని కొరకు సిద్ధపడుతుంది? పేతురులో అంటాడు, యేసు ప్రభువుని చూసినప్పుడు పెండ్లి కుమార్తె వల్ల మనం వెళ్తూ ఉన్నాం ఆయన కొరకు. ఆ గొప్ప వివాహాన్ని కొరకు సంఘం సిద్ధపడాలి, సిద్ధపడుతూనే ఉంది. ఆ సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే వాక్యం అనే నేలతో కడిగాడు మనల్ని. ఈరోజు వాక్యం వింటాడు మిమ్మల్ని కూడా దేవుడు కడుగుతూ ఉన్నాడు. మరలా బురద వేసుకోవద్దని చెప్తున్నాడు. ఎందుకంటే మనల్ని ఎలా చూస్తున్నాడు ఆయన? ఆ సంబంధంలో మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్తే హోషేత అంటున్నాడు, గోమెరు ఎలాగైతే ప్రవర్తించిందో మనం అంత ఆలోచించాం. దేవుని మనసులో, దేవుని హృదయంలో, దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందో మనం ఆలోచించట్లా. ఎంతసేపు మనకేం జరుగుతుందో మనదేటో ఆలోచిస్తున్నాం. మీరు దేవుని ఏమని ప్రార్థన చేయాలని అడగాలి అంటే, దేవా ఎంతసేపు నన్ను నేను చూసుకోవడం సరిపోతుంది. అక్కడ నుండి నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో, అసలు ఆ పైన ఏం జరుగుతుందో నాకు తెలియజేయి. జోనతన్ ఎడ్వర్డ్స్ అనే భక్తుడు ఈ ప్రార్థన చేశాడు చరిత్రలో.
మీరు ప్రార్థన చేయాల్సింది ఏం ప్రార్థన చేయాలంటే, దేవా ఎంతసేపు నన్ను నేను చూసుకోవడం సరిపోతుంది, నా పరిస్థితులు, నా ఇబ్బందులు, నా కష్టాలు, నా జీవితం, నాను ఇదే సరిపోతుంది, నా కుటుంబం. నేను కనీసం ఒక్క నిమిషం కూడా అసలు పైన ఏం జరుగుతుంది, నువ్వేం ఆలోచిస్తున్నావు, నన్ను ఎలా చూస్తున్నావు. అందుకని దేవుడు ప్రవక్తను పంపించాడు, అందుకని దేవుడు సేవకులను పంపిస్తున్నాడు. సేవకులతో దేవుని వాక్యాన్ని విభజించి ఇచ్చేలాగా చేస్తున్నాడు. అప్పుడు మీరేం చేయాలంటే 2 కళ్ళు పెద్దవి చేసుకుని, దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నావో నాతో మాట్లాడని అడగాలి దేవుణ్ణి. అందుకని వాక్యం వినేటప్పుడు కూడా సిద్ధపాటు. ఎందుకంటే సాతానుడు విన్నప్పుడు సాతానుడు ఇక్కడే ఉంచి నీ ఆలోచన వేరే చోట తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో పనిచేస్తే తప్ప ఆ వాక్యం లోపలికి వెళ్దాం, మూలికలోకి చొచ్చుకుపోతాం. ఇక్కడికి వెళ్తాం ఒక ఎత్తు, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం ఇంకో ఎత్తు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత శరీరం అంతా నింపబడి ఫలించడం మూడో స్టెప్. ఏమండి, కొంతమంది వింటారు, ఎత్తుకుపోతాడు. కొంతమంది వినగానే ఎస్ నేను జీవిస్తాను, వారం తర్వాత పోద్ది. ఇంకొంతమంది మారతారు, నిజంగానే మారతారు. కానీ కష్టాలు, ఇబ్బందులు, ఆకర్షణలు, శ్రమలు రాగానే అయిపోయింది బ్రదర్ 4 రోజులు. ఇంకొంతమంది ఫలిస్తారు, వాళ్ళు ఎస్ మేము జీవిస్తాం ప్రభు కొరకు. అగస్టిన్ భక్తుడు అన్నాడు, ఆ పాత అగస్టిను చచ్చిపోయాడు. ఒక సాక్ష్యంతో నేను ముగిస్తాను. శంకర్రావు అనే వ్యక్తి 1970లో జగ్గంపేట పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడు. ఆ ఏరియా అంతట్లో ఒకే పోలీస్ స్టేషన్, కాకినాడ వరకు. ఇప్పుడు చాలా వచ్చేసినాయి కానీ ఒకే పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడు. ఒక లేడీ సాయంత్రం 6ంటికి ఇంట్లో 4 తులాల చైన్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అప్పటికి కూడా ఉంటే ఇంకా చాలా బంగారం ఉంది. అమ్మ, సిఏ గారు ఇంకా రాలేదు, నువ్వు పని చేయి, సిఏ గారు ఎక్కడ ఉంటారో నేను తీసుకెళ్తాను, ఇంత బంగారం పోయింది కదా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇద్దు అని చెప్పి బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళిపోయి రాళ్ళతో కొట్టి చంపేసి బంగారం అంతటిని పట్టుకుని మూలపడేసి, అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదా, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఎంత టెక్నాలజీ అప్పట్లో లేదు కదా. అప్పుడు వెంటనే సైలెంట్గా వేరన్నట్టు ఆఫీస్కి వచ్చి డ్యూటీ చేసుకుంటాడు. ఆఫీస్కి వచ్చి డ్యూటీ చేసిన తర్వాత నైట్ డ్యూటీ కూడా ఉంచమని చెప్పారు. నిద్రపోయేసరికి రాత్రిపూట ఎవరో ఊరు జనమంతా వచ్చేసారంట. అప్పుడు సీఏ గారు ఆఫీసులో ఉన్నారు. ఏమయ్యా ఏంటంటే, ఏమంటే మీ కానిస్టేబుల్ అంట ఈమెను చంపిస్తారంట. వాస్తవానికి ఆమె పూర్తి లేచి వచ్చేసింది. ఆమె లేచి వచ్చేసింది, దెబ్బలు తెలియనంత చచ్చిపోయిందేమో అనుకున్నాడు. ఆమె లేచి వచ్చేసరికి రక్తం కారుతో గుట్ట కట్టుకుని మీ కానిస్టేబుల్ అనేసరికి ఎవడా టైంలో డ్యూటీలో చేతనేసరికి ఆయన లేపేసరికి శంకర్రావుని లేపేసేగానే షాక్ అయిపోయాడు. పాపం పట్టించేది కదా. ఏమండి, పాపం ఏం చేస్తుంది, అస్సలా వెంటనే పట్టించేది. ఈరోజైనా రేపైనా పట్టించేసరికి 14 సంవత్సరాలు జైల్లో వేస్తారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. మన సంఘానికి వాక్యం చెప్పడానికి వచ్చిన థామస్ ఆచార్య గారు ఆయన పరీక్షలో రక్షణ పొందితే 14 సంవత్సరాలు ఇంకే కుటుంబం ఏముంటుంది, అందరూ మర్చిపోతారు. భార్య చిన్న పిల్లడు ఆ కానిస్టేబుల్కి 14 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళేసరికి ఇంకేముంటుంది, అందరూ మర్చిపోయారు. 14 ఏళ్ళ తర్వాత రక్షణ పొందాడు, మారాడు. కుటుంబీకులు కూడా రావడం మానేశారు పూర్తిగాను. మరలా ఇంటికి వచ్చాడంట, జగ్గంపేటకి వెళ్ళాడంట. చిన్న సంచి పట్టుకొని ఒక చేతిలో సంచి, ఇంకో చేతిలో బైబిల్ పట్టుకెళ్ళి వెళ్ళాడంట. అది భయంకర విగ్రహార్థికులు, అస్సలు సహించే పరిస్థితి లేదు. అసలు ఇలా పట్టుకుని ఇంటికి వెళ్ళాడంట. ఇలా పట్టుకుని ఇంటికి వెళ్ళేసరికి, నువ్వు ఇంకా చచ్చిపోలేదా, ఇక్కడ ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు అని అన్నారంట. అని అనేసరికి ఆయన అన్నాడు, శంకర్రావు రక్షణ పొంది మార్మల్స్ పొంది లోపల వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు మిగతా వాళ్ళకి. ఆయన అన్నాడంట, అవును ఆ పాత ఒరిజినల్ శంకర్రావు నిజంగానే చచ్చిపోయాడు, ఇప్పుడు ఈ కొత్త శంకర్రావు ఇతను అని చెప్తే అలా ఆశ్చర్యపడిపోయారంట. ఏమైంది అసలు నీకు, నువ్వు చాలా దుర్మార్గుడివి, కఠినాత్ముడు కదా. ఆయన ఇచ్చిన సమాధానానికి వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయి ఆ కుటుంబంతా రక్షణ పొందేసారు. రోజున వాళ్ళ ఇంటి పెరట్లోనే ఒక మందిరం కట్టి ఇప్పుడు ఆయన నడిపిస్తున్నాడు. ఆయన ఇంటి పెరట్లోనే 78 సంవత్సరాలకి ఆయన వయసు, ఆయనకి మందిరం నడిపిస్తున్నాడు. యేసుప్రభు మతాన్ని మార్చడం, జీవితాలు మారుతారు కదా, ఎన్నోసార్లు చెప్పాను మీకు నేను, అయ్యే రుజువులు అన్నీ కూడాను. ఏమండి, రక్షణ పొందిన మనము ఎన్నడూ కూడా లోకం వైపు లోకాచారాలు, లోక వ్యవహారాలు, లోక స్నేహాలు, లోక బంధాలు, లోక చూపులు ఏది మనకు వచ్చినా, నువ్వు ఎవరి సొత్తు, ఆయన భార్యవును, ఆయన మనకు భర్త అయి ఉన్నాడు. నువ్వు లోకాన్ని చూస్తే ఎవరిని మోసం చేసినట్టు,
గుర్తుపెట్టుకు హోషి అని. నీ భార్య నేను మోసం చేస్తే నీకు ఎంత బాధ వస్తుంది? బతకనేస్తావా? చంపేస్తాం. మరి నువ్వు చేస్తుందేంటి దేవుని దగ్గర? అరే దేవుడు స్వయంగా చెప్తున్నాడు ఈ మాటలు. అసలు బైబిల్ మొత్తం అదే. నేను నీకు భర్త అయి ఉన్నాను, నేను నువ్వు నా ఓడివి, నేను రక్షించుకుని నేను అనుకున్నా, నీకు నేను స్థలాన్ని సిద్ధపరిచాను నా కోసం నువ్వు నా వ్యక్తివి అని చెప్పిన దేవునికి నువ్వు వెళ్ళి లోకంలో తిరిగి లోకంలో చేస్తావని చేష్టలు చేస్తూ ఉంటుంటే ఆయన హృదయాన్ని చీలుస్తున్నావు. ఆయన హృదయ వేదన గురి చేస్తున్నావు నువ్వు. బైబిల్ చెప్తూ ఉంది. ఇప్పుడే వాక్యం చదివించిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో, నిన్ను ఆయన కడిగి నిష్కలంకంగా చేశాడు. నువ్వు బాప్తిసం తీసుకున్న రోజున నిన్ను నిష్కలంకంగా దేవుడు చేసుకున్నాడు. కానీ గోమెరు లాంటి జీవితాన్ని నువ్వు జీవించొద్దు. ఆయన్ని బాధ పెట్టే జీవితాన్ని నువ్వు జీవించొద్దు. మరలా ఆయన సన్నిధికి వచ్చిన మనం మరలా లోకాల్లో వైపు వెళ్ళిపోకుండా చూసుకోండి. దేవుని హృదయానికి వేదన బాధ తీసుకొచ్చే ప్రజలుగా మనము ఉండకూడదు. ఒకసారి మరలా తిరిగి రీకమిట్ అవుదాం ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో రీకమిట్ అవుదాం. ఇది మీకు మీరే అవ్వాలి, నేను చేసేది కాదు. ఇది దేవుని మీరే అడగాలి. రీకమిట్ యువర్ సెల్ఫ్. మరలా దేవునికి రీకమిట్ అవ్వండి. దేవా, నేను నీకు నచ్చని చూశాను, నచ్చని చోటుకి వెళ్ళాను, నచ్చని మాటలు మాట్లాడాను అని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి మరలా ప్రభు సన్నిధిలో రీకమిట్, ఈ నూతన సంవత్సరంలో రీకమిట్ అవుదాం.